రామలింగారెడ్డి గారు. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజానీకం ఒక నరరూపరాక్షసిగా భావించిన నయీం నేర చరిత్రకు చరమగీతం పాడిన ముఖ్యమంత్రి గారిని నిండు సభలో నేను అభినందిస్తున్నాను. వాస్తవంగా ఒక శాసనసభ్యునిగా, టీఆర్ఎస్ శాసనసభ్యునిగా నేనే కాదు, యావత్ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకమే కాదు, భారత ప్రజానీకం మొత్తం ముఖ్యమంత్రి గారిని అభినందించక ఉండలేకపోయిన ఎవరు లేదు. వాస్తవం భువనగిరి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో వందలాది మంది, వేలాది మంది కుల సంఘాలు, మహిళా సంఘాలు వచ్చి పాలాభిషేకం చేసిన సందర్భాలు కూడా ఈ సభలో ఉన్న అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ దేశ ప్రయోజనాని కోసం ఎట్లయితే నాగార్జున సాగర్ నిర్మాణం చేసిరో, ఒక 100 నాగార్జున సాగర్లు కట్టిన దానికంటే కూడా గొప్ప పని మన ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ సర్కార్ చేసిందని నిండు సభలో సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సార్. చాలామంది సుఖ సంతోషాలతోని మరి భార్య పిల్లలతో కలిసి ఇళ్లలో స్వతంత్రంగా ఒక పూట అన్నం తిని నిద్రపోగలుగుతుందంటే దానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఈ పోలీసు యంత్రాంగమే మరి వాస్తవం కారణం. అంతమంది వేలాది మంది ప్రజానీకానికి భరోసా ఇచ్చారని చెప్పి కూడా నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను సార్. ఈరోజు వాస్తవంగా మేము ఆశించినాం, ఇది రాజకీయ అంశం కాదు. ఈరోజు ఏ పాత్రకైనా న్యాయం చేసే నటుల్లాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన తప్ప దీన్ని ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని ప్రశంసించాల్సిన అంశం. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించాలి. దీని వెనుక రాజకీయ భేషజాలు లేవంటే ప్రశంసించాలి. మేము ఒక శాసనసభ్యునిగా ఎన్నికల్లో 2004లో గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు అవకాశం ఇచ్చి మేము పోటీ చేస్తున్న క్రమంలో నయీం మమ్మల్ని ఎదిరించినప్పుడు మేము 2004 తర్వాత శాసనసభ్యులుగా ఇదే సభలో మేము చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ స్వయంగా మేము మాట్లాడాం. సార్, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మమ్మల్ని రక్షించండి, మాకు నయీం నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే కనీసం ఇప్పుడు మాట్లాడిన జీవన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మాట్లాడిన తెలుగుదేశం నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా మాకు కనీసం ఒక ఈ కాలంతో మద్దతు కూడా ఇవ్వలేదు సార్. ఈరోజు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఈరోజు మాట్లాడుతున్నారు నిండు సభలో మాట్లాడారు. ఆన్ రికార్డు మాట్లాడినాం, మేము ఆన్ రికార్డు మాట్లాడియాలి సార్. ఆన్ రికార్డు మాట్లాడినాం. రికార్డు వెరిఫికేషన్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు మంత్రి ఉన్నారు. మేము మాట్లాడితే కనీసం మాకు కనీసం మద్దతు ఇవ్వలే. ఈరోజు దీన్ని రాజకీయంగా మాట్లాడి ఇంట్లో ఏమో జరిగింది, 2.5 ఏళ్ళు ఏం చేశారంటే వాస్తవంగా పెంచి ప్రోత్సహించింది మొత్తం తెలుగుదేశం పార్టీ అయితే, ఆ దుష్టశక్తికి ప్రోటీన్లు, విటమిన్లు అందించి అప్పుడేమో అతను పెంచి పోషిస్తే వీళ్ళు భూదందాలకు అన్నిటి సహకరించింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకోటి ఏం కాదు సార్. ఇది యావత్ ప్రజానీకానికి దీని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినా కానీ 100% ఓట్లు ఈరోజు ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి వస్తాయి తప్ప ఇంకోటి ఏం లేదు. మా జీవితంలో కూడా 100% ఓట్లు కూడా ముఖ్యమంత్రి గారికి వస్తాయి. వాస్తవంగా ఇంత మంచి రాష్ట్ర ప్రజానీకానికి ఒక శాంతియుత వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ప్రశంసించాల్సింది పోయి ఏదో యాశాస మాట్లాడడం. కనీసం సభలో ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు నయీం భూతం అంతమంది ఈరోజు సభలో మాట్లాడే సాహసం చేస్తున్నారు. గతంలో మేము మాట్లాడలేము సార్, జూనియర్స్ అయినా మేము మాట్లాడాం. మీరు ఒక్కరోజైనా ఎక్కడైనా ఎందుకో ఒక మీడియా పాయింట్ దగ్గర అయినా కానీ ఒక సభలో కానీ మీరు ఎందుకు మాట్లాడలేదు, ఈ నయీం ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించలేదని చెప్పి ఈ నిండు సభల నుంచి మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారికి మేము హృదయపూర్వకంగా, నేను కాదు ఈ తెలంగాణ ప్రజానీకం తరఫున, తెలంగాణ మీరు అసలు మీకు మాట్లాడిన మీ నిండు సభలో మొత్తం యావత్ ప్రజానీకం అంతా ఈరోజు ఈ సంఘటనతో ఊపిరి పీల్చుకుంది సార్. ఊపిరి పీల్చుకుంది సార్. ఈ అసలు మాట్లాడే మీరు కూర్చోండి సార్. రేవంత్ రెడ్డి గారు కూర్చోండి. అధ్యక్ష, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. రామలింగారెడ్డి గారు అధ్యక్ష, కంక్లూడ్ చేయండి. ఈ సభలో నయీం గురించి మాట్లాడే నైతికత ఎవరికైనా ఉన్నది అందరికి ఉండొచ్చు, కానీ
ఈ మాట్లాడే తెలుగుదేశం రేవంత్ రెడ్డి గారికి కానీ మాట్లాడే కాంగ్రెస్ వారికి కానీ అసలు లేదు. పేరు ఉద్దేశించడం కరెక్టో కాదో కానీ నేను డైరెక్ట్ ఉద్దేశించి మాట్లాడుతున్నా. మీరు మాట్లాడే రైట్స్ అసలు మీకు లేవు. మేము గోటగొట్ట ఏడ్చాం సభలో, నిండు సభలో మాట్లాడితే ఏ ఒక్కరు మద్దతు ఇవ్వలే మాకు. ఈరోజు మేము 100% మరొకసారి ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రజానీకం అభినందిస్తూ మేము ముగిస్తున్నాం సార్.